సమరసింహ. నేను హన్మకొండలో షాంపేట జాగిర్లో 103 సర్వే నెంబర్లో 2 ప్లాట్లు కొన్నాను. 103 సర్వే నెంబర్లో మొత్తం ఉన్నది 20 గుంటలు. దాంట్లో 2 ప్లాట్లు నేనే కొన్నాను. 3 ప్లాట్లు ఉంటాయి, 2 ప్లాట్లు నేనే కొన్నాను. నేను కొన్నది కూడా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. మా డాడీ రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ డబ్బులతోటి కొన్న ప్లాట్లు ఇవి. 2018లో కొన్నాం మేము ఇవి. 2019 ఒక కాగితం రిజిస్ట్రేషన్ చేసుకున్నా, 2020లో ఒక కాగితం రిజిస్ట్రేషన్ చేసుకున్నా. కాలనీలో ఉన్న వాళ్ళని అందరినీ, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పక్కన ఏ సర్వే నెంబర్ వస్తుంది, వాళ్ళ పేర్లు ఏంటి అని అంత క్లియర్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను 2019లో ఒకటి, 2020లో ఒకటి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 2022లో 108/C అనే సర్వే నెంబర్లో ఒక అతను మడూరి రంజిత్, మడూరి రాజేష్ అనే వాళ్ళు బ్యాంకు ద్వారా కొన్నామని చెప్పి వచ్చిన గోడలు గులగొట్టిండ్రు. 2022 జూలై 1వ తారీఖు నాడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ కూడా అయింది. ఆ తర్వాత ఏడీ సర్వే జరిగింది. ఏడీ సర్వేలో నాకు ప్రూవ్ అయింది, నాది 103 సర్వే నెంబర్ అని. అది ప్రూవ్ అయిన తర్వాత నేను సైట్ మీదకి పోతే నన్ను పోలీసు వాళ్ళ ముందు కొట్టారు. అది కూడా వీడియో ప్రూఫ్ ఉన్నది. అది కూడా మళ్ళీ ఛార్జ్ షీట్ అయింది. రెండోసారి కూడా ఛార్జ్ షీట్ అయింది. 2 సార్ల ఏడీ సర్వే కూడా జరిగింది. సెకండ్ టైం ఏడీ సర్వే జరిగినప్పుడు విత్ గూగుల్ కోఆర్డినేట్స్ ప్రూవ్ చేసిండ్రు. ఆ గూగుల్ కోఆర్డినేట్స్ తోటి ప్రూవ్ చేసినప్పుడు కాలనీ ప్రెసిడెంట్ కూడా వచ్చి సంతకం పెట్టిండు. నేను కాలనీలో అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు, అన్ని రకాలుగా ఉన్నది. అతను మాత్రం 2 కంటైనర్లు పెట్టి, వాళ్ళ సర్వే నెంబర్లో 2 కంటైనర్లు పెట్టి చాలా దౌర్జన్యం చేస్తున్నాడు. నన్ను పోలీసు వాళ్ళ ముందే కొట్టిండు. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నేను కాంపౌండ్ వాల్ కట్టాను, 2 రూములు వేసాను, హౌస్ నెంబర్లు, కరెంటు మీటరు, బోరు నా అన్ని క్లియర్గా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన డబ్బులు బాగా ఉండి అధికార బలం యూజ్ చేసుకుంటా పొలిటీషియన్లను అడ్డం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు, నా బాధ్యతలు నాకున్నాయి. అతను ఫస్ట్ వినయ్ భాస్కర్ పేరు చెప్పి అప్పుడు బెదిరించిండు పోలీసు వాళ్ళందరినీ. ఇప్పుడు కొండమురళి పేరు చెప్పి అందరినీ బెదిరిస్తున్నాడు. కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఏడీ సర్వే డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లలో నాదే కరెక్ట్ అని అందరికీ తెలుసు. ఆల్రెడీ నా ఫైల్ అందరి చుట్టూ ఉన్నది. 3 సంవత్సరాల నుంచి అందరి దిక్కు తిరుగుతున్నా. నాది అంతా క్లియర్గా ఉందని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం దౌర్జన్యంగా సైట్ మీద నా మీద ఇబ్బందికరంగా ఉన్నది. ఇవాళ వాళ్ళ సైట్లో దగ్గర ఒక 20 మంది ఆడోళ్ళు, ఒక 10-15 మంది మగోళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బందికరంగా చూస్తున్నారు. మాకు ప్రాణహాని ఉన్నది. నేను నా సర్వే నెంబర్లో నా ప్లాట్లో నా హౌస్ నెంబర్ ఉన్న రూమ్లో మేము ఉంటాం. మేము జీవితాంతం ఇక్కడనే ఉంటాం. మేము చచ్చినా బతికినా మా జాగాలనే ఉంటాం. మా ప్రాణహాని ఉన్నది. మమ్మల్ని దయచేసి బతికించండి. సిపి గారు, కలెక్టర్ మేడం, అన్యాయంగా పోయి రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయకండి. కొండమురళి అంటే మేము కూడా గౌరవిస్తాం. మాది పరకాల షాంపేట ప్రాపరు. మేము ఫస్ట్ నుంచి కొండ సురేఖ మేడంకు మేము అందరికీ తెలిసిన వాళ్ళమే. ఆ షాంపేటలో ఉన్నా కూడా కొండమురళి పేరు చెప్పుకొని ఇప్పుడు మడూరి రంజిత్, మడూరి రాజేష్ వచ్చి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి మాకు రక్షణ ఇవ్వండి. మా ప్లాట్లో మమ్మల్ని ఉండనివ్వండి. మేము గోడ కట్టుకునేలాగా చేసుకునివ్వండి. మా ప్లాట్కు మేము గోడ కట్టుకోవడానికి మాకు ఎందుకు ఇబ్బందులు? మాకు 2 సార్లు ఏడీ సర్వే జరిగినా కూడా, విత్ గూగుల్ కోఆర్డినేట్స్ సర్వే జరిగినా